హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనము మిరపకాయ బజ్జీలు అయితే చేయబోతున్నాం. ఫస్ట్ దీనికి మనము మొత్తం మిరపకాయలని తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని దాని లోపల ఉన్న గింజలు తీసి ఉప్పు దాని లోపల పెట్టేసి ఇవన్నీ చేయబోతున్నాం. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాని తర్వాత నూనె పోసుకోవాలి. దాని నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాని తర్వాత శనగపిండి నెక్స్ట్ శనగపిండి వేసుకోవాలి. సో దిస్ ఈజ్ కాల్డ్ శనగపిండి. ఎవరికైనా తెలియకపోతే చూడ. మిర్చీలు ఎవరికి తెలియదు. ఫస్ట్ టైము మనం చేస్తాను వీడియోలో చూసి నేర్చుకుంటారు. చేది. నెక్స్ట్ సాల్ట్. ఎన్ని స్పూన్స్? 2-3 స్పూన్స్ తగినంతే వేస్తారు టేస్ట్ దగ్గర. నెక్స్ట్ కారం అంట కళ్ళలా పొరచడానికి. చెయ్యి పెట్టక చెయ్యిగా. నెక్స్ట్ కారం. సో మొత్తం కారము, బేకింగ్ సోడా. ఎన్ని స్పూన్స్? స్పూన్స్ అంటే ఇంకా టేస్ట్ బట్ట చిటికెరు అంట. సో బేకింగ్ సోడా, కారము, ఉప్పు, శనగపిండి వేసి మొత్తం కలుపుకోవాలి. దాని తర్వాత వాటర్ వేయాలి కదా. పిండి అవ్వడానికి వాటర్ వేయాలి, జ్యూస్ అవ్వడానికి. సో మీరే చూడండి ఇక్కడ. సో మొత్తం ఇట్లా కాకుండా మొత్తం జ్యూస్ అవ్వాలి తాగాలి. ఇంకో నీళ్ళు పోయాలి కదా. వాటర్ పోయాలి. నీళ్ళైతే పోయా నేను. వాటర్ నీళ్ళు ఒకటే. సో ఇట్లా జ్యూస్లో ఉండాలి ఇట్లా అన్నమాట. సో ఇక్కడైతే నూనె వేడి అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫుల్ పెట్టాలి నూనె. ఇంకా వేడి కావాలంటే దాని తర్వాత జాల తీసుకోవాలి. దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇక్కడైతే చికెన్ కర్రీ ఇప్పుడే తినేసినాం కాబట్టి అయిపోవడానికి వచ్చింది. ఇక్కడ అన్నం. ఇది ఈవినింగ్ అన్నమాట, అందుకే స్నాక్స్కి బజ్జీలు. సో ఇప్పుడు ఇట్లా చూపి మమ్మీ ఎట్లా ముంచుకోవాలి. ఇంకా నూనె వేడి కావాలి. ఇంకొండి ఇట్లా ముంచుకోవాలి. ఇక్కడైతే ఇంకా నూనె వేడి కావాలి కానీ వేసేసుకోవాలి ముందే. ఫస్ట్ నూనె వేడి అయినాకనే వేసుకోవాలి.
గ్రీన్ కలర్ కనిపిస్తుందా లోపల మిర్చి కదా. సో ఇప్పుడు వేడవుతుంది. ఇప్పుడైతే ఇక్కడైతే బజ్జీలు అవుతున్నాయి. సో మీకు మంచిగా క్యాప్చర్ చేయాలంటే నా హైట్కి దొరకదు, మంచిగా చూపించాలంటే. సో అందుకే చేయదలుచుకుంటున్నా స్టూల్, స్మాల్ స్టూల్. ఇప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా. అక్కడ మిర్చులు, పిండి, ఇక్కడ బజ్జీలు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని తీసుకోవాలి, దాన్ని తీసుకొని కలపాలి. ఏం చాలు సార్. ఇంకొకటి వేసేసాను. ఎన్ని వేసినావు ఇప్పుడు? 4. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరికి వంటలు రావో వాళ్ళు మ్యాగీతో పాటు బజ్జీలు కూడా చేసుకోవచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమేమి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయమంటున్నాను కాదు, చేయరు. సో ఇక్కడైతే నా 4 బజ్జీలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్లేట్ ముందు జాగ్రత్త పెట్టుకోవాలి, వేసుకోవడానికి తినడానికి ఇట్లా వేసుకోవాలి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకే కాదు పక్కన కూడా మీ ఫ్రెండ్స్కైనా, మీ ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళందరికైనా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. బాయ్.